హలో అండి, వెల్కమ్ బ్యాక్. సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మీరు బాగున్నారు? నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. సో చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో మీది ఖచ్చితంగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను పిన్ టు పిన్ ఫుల్గా చేశాను అనమాట. సో ఈ విధంగా బాక్స్ ఫోల్డింగ్ 20 మినిట్స్లో రెడీ చేసుకుంటే మనం పెళ్ళిళ్ళకి ఏ హడావిడి లేకుండా మనమైతే ఈజీగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇది ఎలా ప్రాసెసింగ్, దీనికి ఐటమ్స్ ఏమేమి కావాలో నేను 1 బై 1 స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో చూద్దామా, ఇప్పుడు ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి కావాల్సింది టేబుల్ అనమాట. తర్వాత వచ్చి మ్యాట్, హీట్కి మ్యాట్, పిన్ను, అలాగే టేప్. మెయిన్గా శారీ బాక్స్ ఫోల్డింగ్కి స్టీమ్ ఐరన్ బాక్స్ కావాలి. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో స్టీమ్ అనేది, ఆవిరి. సో అందులోనైతే వాటర్ పోస్తున్నా. సో చూపిస్తాను అది ఎలాగో కూడా. సో చూడండి, ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, స్టీమ్ ఐరన్ బాక్స్. అందులో ఇచ్చుంటాడు ఆప్షన్స్. నేను చూపిస్తున్న దగ్గరకు వచ్చి చూస్తున్నారు కదా, లెనిన్, కాటన్ అలాగా. సో ఏ శారీకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ఇలా అలా తిప్పుకొని చూస్తే చాలు. ఇందులో వచ్చి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ విధంగా స్టీమ్ ఎలా ఇస్తుందో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. సో నేను అలాగే ఈ స్టాండ్ కూడా, అదే టేబుల్, ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. తర్వాత వచ్చి ఈ టేప్ ఏంటంటే కొలతలు. సో మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని అనేది కూడా నేను చూపిస్తున్నాను. సో చాలామంది ఆ షోల్డర్ నుంచి బ్యాక్ వరకు తీసుకుంటారు. నేనైతే ఆ విధంగా తీసుకోను. నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే మెయిన్ చెస్ట్ ప్లీట్ వరకు తీసుకుంటాను. సో వాళ్ళ బాడీ మెజర్మెంట్ బట్టి, ఓకేనా, ఈ విధంగా తీసుకుంటాను. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి లెంత్, పొడుగు కూడా అంతే తీసుకుంటాను. ఓకేనా? తర్వాత మనం సైజు ఎల్బో నుంచి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ పళ్ళు. సో పార్ట్గా చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఈ విధంగా పళ్ళు తీసుకొని పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకున్న తర్వాత పళ్ళు మీకు ఎంత కావాలనుకుంటే అంత ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకో ప్రాసెసింగ్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియో మీరు కావాలనుకుంటే మీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ విధంగా సింపుల్గా మనం చేత్తోనే హ్యాండిల్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, నేను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయలేదు. సో ఫుల్ వీడియో మీకోసమే నేను అప్లోడ్ చేస్తున్నా. ఈ విధంగా పెట్టుకొని స్టాండ్కి క్లిప్ పెట్టేసుకొని, ఓకేనా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టాండ్కి క్లిప్ పెట్టుకొని ఈ విధంగా పైకి, ఈ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. సో ఈ విధంగా కిందికి పైకి అనుకుంటే ఈజీగా శారీ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా అనమాట. లెఫ్ట్ రైట్ ఈ విధంగా చేసుకొని సో కింద సెక్యూర్గా మళ్ళీ పిన్ పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. నేను ఐరన్ పెట్టుకున్నానే ఈ విధంగా వచ్చింది. ఐరన్ పెట్టుకుంటే ఇంకా బాగా వచ్చేస్తుంది స్టీమ్ ఇస్తే. సో ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి సేఫ్టీకి. సో పిన్లు అయితే అవుతుంది, ఒక 7-10 పిన్స్ అయితే అవుతుంది ఈజీగా. సో కట్టేటప్పుడు మనం వదిలేసుకున్నా ఓకే, అలాగే స్టిఫ్గా నిలబడిపోతుంది. మామూలుగా పెళ్లి కూతుర్లు కడతాం కదా, అలాంటప్పుడు కింద ఖచ్చితంగా తీసేయాలి పిన్ అనేది. ఈ విధంగా పెట్టుకుంటున్నాం కదా. సో లెంత్ ఎంత కావాలో వాళ్ళ పొడుగుని బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. లేదు ఐడియా ఉంటే ఓకే, నేనైతే ఐడియా ఉంది కాబట్టి నేను చేసుకుంటూ పోతున్నా. సో లేదు అనుకుంటే వాళ్ళ హైట్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా మ్యాట్ తీసుకోవాలి. సో ఇదంతా నేను మీ అమెజాన్, మీషోనో ఐడియా లేదు, అందులో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ క్లిప్స్ ఇవన్నీ నేను మ్యాక్సిమం ఇవి మాత్రం నేను షాపింగ్ చేస్తాను మ్యాక్సిమం మీషోలో, అమెజాన్లో. కానీ బట్టలు తీసుకోవాలంటే మాత్రం నాకు భయం, ఎలా వస్తుందా ఏంటి అనేది. సో ఈ ఐటమ్స్కి మాత్రం అమెజాన్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. మ్యాట్ కానీ, స్టీమ్ ఐరన్ బాక్స్ కానీ, స్టాండ్ టేబుల్ కానీ అన్నీ నేను అమెజాన్ నుంచే తీసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ చూస్తున్నారు కదా, నాకైతే ఐడియా ఉంది కాబట్టి నేను
పెట్టుకో ఉన్నా, అంటే హీట్ ఎంత అనేది నేను పెట్టుకో ఉన్నా. దాన్ని బట్టి నేను మ్యాట్ కూడా పెట్టలేదు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ మ్యాట్ యూజ్ చేయండి. ఎందుకంటే శారీస్ మనదైనా వేరే వాళ్ళదైనా కంపల్సరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం మ్యాట్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే శారీ కాలిపోయింది అనుకోండి మళ్ళీ ఫీల్ అయిపోతాం కదా. సో మెయిన్ థింగ్ ఇదే అనమాట. మెజర్మెంట్ ఇది క్లయింట్ది, నాది కాదు. సో ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను చేసి సో ఈ విధంగా చూపిస్తున్నాను. సో తనకి 16 ఉంది అనమాట బాడీ మెజర్మెంట్ అనేది. సో 16 తీసుకుంటున్నాను. నాదైతే 14 ఈజీగా చేసేసుకుంటాను, నాకు అలవాటే కాబట్టి. సో ఈ విధంగా మెయిన్ ఇదే కాబట్టి బాడీ మెజర్మెంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా బాగా ఇది చూడాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నాను. నేను ఫాస్ట్గా స్లోగా ఏం పెట్టలేదు. సో ఎలా వీడియో తీసానో అలాగే అప్లోడ్ చేస్తున్నా. అర్థమవుతుందా? అర్థం కాకపోతే కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో అర్థమయ్యేలాగే చెప్తున్నాను. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి పళ్ళు అనేది బాడీకి చాలా బాగా వస్తుంది. సో స్టిఫ్గా కూడా నిలబడిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను అనేది. సో నేను కూడా చెక్ చేస్తున్నా. చూడండి 16 ఉంది, కరెక్ట్గా సరిపోయింది కదా. కరెక్ట్గా సరిపోయింది తన బాడీకి ఇది. సో ఈ విధంగా నెక్స్ట్ ఏంటంటే మనం ఐరన్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఎలాంటి పట్టు శారీస్ అయినా ఈ విధంగా చేసుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనం కూడా రేపు ఎల్లుండి ఫంక్షన్ అనుకుంటే మనం ముందుగానే చేసేసుకోవచ్చు. నన్ను కొంతమంది డౌట్స్ అయితే అడిగారు, ఎన్ని రోజుల దాకా ఈ విధంగా పెట్టుకోవచ్చు అని. సో మ్యాక్సిమం 10 డేస్కి మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. నెల ముందు 2 మంత్స్ ముందు ఇలా అయితే చేసుకోకూడదు. ఎందుకంటే ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ కాబట్టి స్టీమ్ మనం హీట్కి శారీ అనేది అలాగే స్టిఫ్గా నిలబడిపోతుంది. సో ఆ విధంగా అయితే అసలు చేయొద్దు. ఫంక్షన్కి ఒక వారం రోజుల ముందే చేసుకుంటే చాలు. ఓకేనా. సో తర్వాత ఎల్బో ఒక మూర అంటారు కదా. సో ఆ విధంగా కొంచెం చేసుకొని మళ్ళీ స్టీమ్ ఇవ్వాలి. ఈ విధంగా చేసుకుంటే మనం బ్యాక్ వరకు వచ్చేస్తుంది, నడుము వరకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చూడ్డానికి అందంగా కూడా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా చేసేసుకోండి. సో ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి నేను చేస్తాను. ఇది చాలామంది బిజినెస్గా కూడా చేస్తున్నారు. నాకు వస్తే నేను చేస్తాను, కానీ అప్పుడప్పుడు వస్తుంటాయి పెళ్ళిళ్ళ సీజన్లో. ఓకేనా. నేనైతే జస్ట్ 350 రూపీస్ తీసుకుంటున్నాను. సో కొంతమంది శారీని బట్టి 700 అలా తీసుకుంటారు. కాస్ట్లీ శారీ, టిష్యూ శారీ, బెనారస్ శారీ చాలా ఉంటాయి కదా. సో నేను ఏ శారీకైనా 350 తీసుకుంటున్నాను. నేనేదో బిజినెస్ పర్పస్ మీద ఈ విధంగా చూపించట్లేదు. ఓకేనా. సో ఫస్ట్ చేసింది పై పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చి కింద అనమాట. సో చాలామంది ఈ విధంగా చూపిస్తారు, కానీ ఇది మన శారీ కాదు కాబట్టి ఇలా అయితే చేయకూడదు. సో నేనైతే మన హ్యాండ్తోనే ఏదో పూలు కొలుస్తారు కదా మూర బారు అని, ఆ విధంగా నాకైతే చెప్పడం రాలేదు. ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. సో ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. నేనైతే నా చెయ్యి ఎంత పొడవు ఉందో అంత లెంత్ తీసుకుంటున్నా. అది నా మెజర్మెంట్. సో మీ మెజర్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకొంచెం లావు ఉంటే 1 ఇంచ్ వదిలితే చాలు. ఎందుకంటే నడుముకి పెట్టేటప్పుడు శారీ పెట్టేటప్పుడు సెంటర్ నుంచి పెట్టుకోవాలి. సో కట్టేది కూడా నేను చెప్తున్నా, సెంటర్ నుంచి పెట్టుకుంటే శారీ రౌండప్ చేయడానికి చాలా బాగుంటుంది. సో కొంచెం కూడా మిగలదు. ఈ విధంగా పెట్టుకుంటే అక్కడి నుంచి వదిలేసి అక్కడి నుంచి సెంటర్ ప్లీట్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అర్థమవుతుందని అని అనుకుంటున్నా. సో అక్కడి నుంచి అది వదిలేసుకోవాలి, ఎందుకంటే అది రౌండప్ చేయడానికి శారీ అనేది. సో ఇక్కడి నుంచి సెంటర్ ప్లీట్ పెట్టుకోవాలి. ఒక్కొక్కటి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది మాత్రం మెయిన్గా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ పిన్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే సెంటర్ ప్లీట్ కదా ఇది. ఈ విధంగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్. నేనైతే 9 ప్లీట్స్ తీసుకున్నా. 9 ఓకేనా. 9 తీసుకుంటే మ్యాక్సిమం 6-7 వస్తుంది. లెక్కేసుకొని ఇలా తీసుకుంటే నాకైతే 10 తీసుకుంటా. ఓకేనా. అలాగా ఎవరి కొలతలు వాళ్ళని బట్టి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పిన్ పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే మనకి అనేది వస్తుంది. చాలామంది ప్లఫీ ప్లీట్స్ అని అడుగుతున్నారు. అది ఏంటంటే ఈ సేమ్ ఇంతే, అది కూడా పెద్ద కష్టమేం కాదు అది కూడా. కానీ ప్లఫీ ప్లీట్స్ ఏంటంటే ఈ శారీ బాక్స్ ఫీల్డింగ్ తేడా డిఫరెంట్ ఏదని చెప్తున్నాను.
ప్లఫీ ఫీడ్స్కి మనము సర్వీస్ చేయలేం. ఇదైతే అన్ని ప్రాసెసింగ్ పైనుంచి కింద వరకు సేమ్ అలాగే పిన్ పెట్టుకొని రావాలి. ప్లఫీ ఫీడ్స్కి ఏంటంటే ఫస్ట్ పిన్ సెకండ్ పిన్ ఒకటే పిన్గా వేయాలి, లాస్ట్ వచ్చి ఫ్లఫీగా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడైతే నేను చెప్పలేదు, చూపించలేదు, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీరు కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలి. పిన్ కూడా మంచి కంపెనీ తీసుకోవాలి, అసలు సామాన్యంగా చాలా కష్టంగా ఉంటుంది పిన్, సేఫ్టీ పిన్ రావడం. సో ఈ విధంగా పెట్టుకోవాలి. క్లిప్ పెట్టుకొని ఈ విధంగా, అర్థమవుతుంది కదా. సో అర్థమయ్యేలాగా చెప్తున్నానా లేదా? నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నమాట పెట్టుకొని అక్కడ క్లిప్ పెట్టుకోవాలి. నా వీడియోస్ అర్థమవుతుందా? నీట్గా క్లియర్గా అర్థమవుతుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఎలా చేస్తున్నాను అనేది. మనకు కూడా సో ఈ ప్రొఫెషన్ ఉండే వాళ్ళే నేర్చుకోవాలని అవసరం లేదు. సో మనకి సెల్ఫ్గా కట్టుకోవడానికి చాలామందికి రాదు. సో రాని వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి ఖచ్చితంగా నేర్చుకుంటారని నా అభిప్రాయం. ఎందుకంటే అంత అర్థమయ్యేలాగా చెప్తున్నాను. చాలామంది లైవ్లో అలా చెప్తుంటారు. నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నా, బట్ ఎందుకో ఈ శారీ బాక్స్ ఫోల్డింగ్ కన్నా నాకు ఎక్కువగా మేకప్ ప్రొఫెషనల్ అంటే చాలా ఇష్టం. నేను చెప్తున్నాను, మీతో చెప్పుకోవాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా ఈ విధంగా పైన ఎలా సెక్యూర్ చేసుకున్నామో పిన్ అనేది. సో ఎండ్ వరకు ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ ప్లఫీ ఫీడ్స్కి ఎలా అంటే పైన రెండు దగ్గరలే పిన్ పెట్టాలి. ఇదంతా కొంచెం ప్లఫీగా రౌండ్ అప్ చేసి లాగాలి. అప్పుడు కర్లింగ్ మిషన్తో చేసుకుంటే బ్యాక్ నుంచి చేయాలి, ఓకేనా. ఫ్రంట్ నుంచి చేస్తే అసలు రాదు ప్లఫీ ఫీడ్స్ అనేది, అలాగే స్టిఫ్గా నిలబడదు, ఓకేనా. ఈ విధంగా అయితే చేసుకుంటే మనం ఏ ఫంక్షన్స్కైనా చిటికలో 20 మినిట్స్లో చేసుకొని ఈరోజు నైట్కి చేసుకున్న రేపు మార్నింగ్ కల్లా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. నాకైతే ఇప్పుడు అలాగే అలవాటు అయిపోయింది, చూస్తున్నారు కదా. సో మనం వేసే పిన్ బ్యాక్ కూడా స్టిఫ్గా నిలబడాలి, అప్పుడే మనకి బాక్స్ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ చేసేది ఒక ఎత్తు అయితే బాక్స్ ఫోల్డింగ్ నేను ఈజీగా సింపుల్గా చెప్తున్నాను చూడండి. సో చాలా కష్టంగా అనుకుంటారు బాక్స్ ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు స్టీమ్ ఇచ్చేస్తే సరిపోతుంది, స్టిఫ్గా నిలబడిపోతుంది, ఓకేనా. సో మెయిన్ బాక్స్ ఫోల్డింగ్ కాబట్టి ఇది ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఫుల్గా చూడండి. నేను ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా నేను ఓపెన్గానే చెప్తున్నా. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో బాక్స్ ఫోల్డింగ్ మాత్రం మెయిన్ థింగ్, ఎందుకంటే చాలామందికి బాక్స్ చేయడం రాదు. సో నా వీడియోస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రాని వాళ్ళు కూడా ఈజీగా వచ్చేస్తుంది, చూడండి. సో శారీ అనేది ఉల్టా వేసుకోవాలి. అంటే ఉల్టా అంటే తిరగ తిప్పించుంటారు కదా, బ్యాక్ మనం చేసిన దానికన్నా దాన్ని తిప్పించి వేసుకోవాలి బ్యాక్ సైడ్. వేసుకున్నాక సో ఈ విధంగా నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకున్న తర్వాత అంటే మనం సేల్ చేస్తున్నాం కాబట్టి మనకి అంటే అవసరం లేదు, అలాగే కట్టుకోవచ్చు ఫంక్షన్కి. బాక్స్ ఫోల్డింగ్ అవసరం లేదు. ఇంకేమైనా ఎక్కడికైనా దూరంగా పెళ్ళిళ్ళకి ఎలా అనుకుంటే మనమైనా కూడా ఈ విధంగా చేసుకుంటే ఈజీగా బాగుంటుంది, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా షోల్డర్ మీద వేసుకొని శారీ అయితే ఉల్టా వేసుకొని ఈ విధంగా బాక్స్ లాగా మనం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా, చూస్తున్నారా. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలని ఉంది, కానీ ఎక్కడ కాపీరైట్ క్లెయిమ్ పడిపోతుందని పెట్టడం లేదు. సో చూస్తున్నారు కదా, ఉల్టా వేసుకొని చెక్ చేసుకోవాలి. అంటే మెయిన్ మనం చేసిన ప్లీట్స్ అన్నీ సెంటర్కి రావాలి. సెంటర్కి వస్తే మన బాక్స్ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది, ఓకేనా. చూడండి. సో ఈ విధంగా కొంచెం నలిగినట్టు అనిపిస్తే ఈ విధంగా ఆ స్టీమ్ పెడుతున్నాను. సో మీరు మాత్రం డైరెక్ట్గా పెట్టద్దు, కాలిపోతుంది శారీ అనేది. కాలిపోతే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది, ఓకేనా. సింపుల్గా అమెజాన్లో అయినా మీషోలో అయినా తక్కువలోనే కవర్తో సహా ఇస్తున్నాడు ఇప్పుడైతే. శారీ బాక్స్ ఫోల్డింగ్ కిట్ అని కొడితే చాలు, సర్చ్లో మనకి ఈజీగా చూపించేస్తున్నారు. సో ఈ విధంగా పెట్టుకున్నాం కాబట్టి నేను చెప్పే ప్రాసెసింగ్లో బాక్స్ ఫోల్డింగ్ మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇంత ఈజీనా అని. చూడండి,
3 స్టైల్లో ఉంది ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది. నాకు 3 స్టైల్ వచ్చు, కానీ ఏ విధమైన ఈజీ ప్రాసెసింగ్ కావాలి కాబట్టి ఈజీగా చేసుకోవడానికి ఈ విధంగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటే చూడండి. చూస్తున్నారా, బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? చూడండి, మనం ఫస్ట్ చేశాను కదా ప్లీట్స్ అదే బాడీ మెజర్మెంట్, అది ఎంత పొడుగుందో అంత లెంత్ తీసుకొని స్టీమ్ ఇచ్చేసి దాన్ని తీసి మళ్ళీ కొంచెం ముందుకేయాలి బాక్స్కి. చూస్తే అర్థమవుతుంది, చెప్పేదానికన్నా చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా. సో ఇది పొడుగు అనమాట. ఇది తీసుకొని కొంచెం జరుపుకొని ముందు వేసుకుంటే మళ్ళీ మనం రెండో షోల్డర్ నుంచి పెట్టాం కదా సెకండ్ స్టెప్, అది అక్కడ వరకు కొంచెం క్లిప్ పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ ఐరన్ ఇవ్వాలి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాం కదా. ఈ విధంగా అనమాట. చూస్తేనే అర్థమవుతుంది నా వాయిస్ ఇవ్వడం కన్నా. చూడండి, ఇలా స్టీమ్ ఇస్తే సో ఇంకేం లేదు, ఈజీయే. ఇంకా మిగిలింది కదా క్లాత్ అనేది, ఆ క్లాత్ తీసుకొని దీనిపైన మళ్ళీ చేస్తే అంతే, ఈజీగా వచ్చేసింది కదా. సో దాన్ని మళ్ళీ మనం కొంచెం నీట్గా చేసుకోవాలి. నీట్గా చేసుకున్నాక ఫస్ట్ అటు, తర్వాత నెక్స్ట్ ఇటు. ఫస్ట్ రైట్ కొంచెం తీసి తర్వాత లెఫ్ట్ కొంచెం తీసుకొని మళ్ళీ రైట్ ఫుల్గా వేసేసుకుంటే సెంటర్గా వచ్చేసి సరిపోతుంది. లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు, సన్నగా బాక్స్ లాగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. సో ఎలా ఉంది వీడియో అనేది, బాగుందా? బాగుంటే కింద కామెంట్ చేయరా. సో ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. సో మన ఫాలోవర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు కింద కామెంట్ చేస్తుంటే ఇంకా మీకు నచ్చిన వీడియోస్ కోసం నేను అయితే చేస్తూ ఉంటాను. మీకు ఏ వీడియోస్ కావాలన్నా ఆ వీడియోస్ కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఇలా షార్ట్ రూపంలో కన్నా ఫుల్ వీడియో చేస్తే బాగుంటుందని నేనైతే మీకోసం వీడియో తీసి పెడుతున్నా. చూస్తున్నారు కదా ఎలా వచ్చింది, ఈజీగా వచ్చేసింది కదా బాక్స్ ఫోల్డింగ్. సో నేను కవర్ కూడా అంటే ఆన్లైన్లోనే పెట్టాను కాబట్టి కవర్ కూడా ప్యాకింగ్ చేశాను. ఫస్ట్ చూసారు కదా. సో ఈ విధంగా ఈజీగా బాక్స్ ఫోల్డింగ్ అయితే రెడీ. చూస్తున్నారు కదా. సో పర్ఫెక్ట్గా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. కవర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాం, ఎందుకంటే ఇది నా శారీ కాదు, క్లయింట్స్ అనమాట. సో శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా ఉంది, బాగుందా? సో ఫస్ట్ టైం కన్నా వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది నా వీడియోస్ అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీకు నచ్చిన వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకోసం చేస్తాను. చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను కూడా ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అనమాట మీకోసం. ఈ విధంగా అయితే వచ్చింది. 2 శారీస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్